నమస్తే మా గుడ్ మార్నింగ్. టైం 9:15 అవుతుంది. ఆఫీస్ కి టైం అవుతుంది. నేను నైట్ అంతా పని చేసి బుర్రంతా పని చేస్తలేదు. అందుకే ఈ రోజు ఆఫీస్ కి ఐ డోంట్ వర్క్ హియర్ ఈ షర్ట్ వేసుకొని పోతున్నా. ఆఫీస్ లో ఎవరేం ఫీల్ కారు అని కోరుకుంటూ క్యాబ్ అయితే బుక్ చేసిన 2 minutes లో వస్తున్నాడంట. బట్ టుడే ఆఫీస్ అయితే చాలా 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 ఎక్కువ పని ఉండబోతుంది. రెడీ టు టాకిల్ ఇట్. పోదాం, ఇచ్చి పడేద్దాం. Just then, 3 hours later. Guess what? Today we have pav bhaji and one gulab jamun. Kinda kova. దిస్ ఇస్ క్రేజీ. మా వాళ్ళు కూడా పావ్ బాజీ ట్రై చేస్తున్నారు. ఇప్పుడు తీసుకొస్తున్నారు. ఇప్పుడు పద్ధతిగా చేయితోని పావ్ బాజీ ఎట్లా తినాలో నేర్పియాలి. మన వాళ్ళకి కొంచెం స్పైస్ టాలరెన్స్ తక్కువ. సో గులాబ్ జామున్ సెట్ చేయాలి. 1 shift later. I'm a UX designer. I'm a designer over here. Oh, okay. I design some stuff for iPhones and MacBooks. Yeah. Oh, okay. Nice. And how do you like the California weather? Is it? It's very nice. It's nice? It's the weather. It's always fresh. Yeah. Here it's like humid and hot. I don't Right. like it. And dry. Yeah, but So how long have you been in California? all my life. Oh, Yeah, that's all my nice. life. Meanwhile, Right here is okay. Yeah. Oh, okay. Thank you so Have much. a good rest of your day. You too, Summer. See ya. Bye. ఓకే, క్యాబ్లో చుట్టాలు అయిపోయినాం. అక్క పేరు సమ్మర్. సో అందుకే మనకు నార్మల్గానే సమ్మర్ ఇష్టం కాబట్టి ఇచ్చి పడేసినాం. మన హైదరాబాద్ సమ్మర్ గురించి చెప్తుండే చిన్నపిల్లలు టెక్సస్ సమ్మర్, కాలిఫోర్నియా సమ్మర్కి ఆగమైపోతున్నారు. ఆల్ రైట్, అబౌట్ 5 అవుతుంది. ఇంటికి వచ్చేసిన. ఫస్ట్ థింగ్ చేయాల్సింది స్లీప్ కరెక్ట్ లేదు కదా, సో కొంచెం హెడేక్ ఎక్కువ ఉంది. ఫస్ట్ పోయి కొంచెం ఏమన్నా తింటే కొంచెం మైండ్ రిలాక్స్ అవుతుంది అని అనుకుంటున్నాను. అందుకే ఎక్కువ లొలి చేయకుండా మొన్న మనం వండుకున్న పాలక్ పనీర్ అండ్ కొంచెం ఆలూ కర్రీతో ఇచ్చి పడేయాలి. లెట్స్ గో అండ్ డూ దాట్. a few inches later. ఆల్ రైట్, సో డిన్నర్ అయిపోయింది. మనకు ఒక ప్యాకేజ్ ఇచ్చేది ఉంది. మస్తు రోజుల నుంచి వెయిట్ చేస్తున్నా. ఎప్పుడు వస్తుందరా అని ప్యాకేజ్ రూమ్ లో చూస్తుంటే లుక్ వాట్ వి గాట్. మొత్తం డైరెక్ట్ వోక్స్ వాగన్ కారు గివ్ అవేనంట. అసలు పబ్లిసిటీ చూడమా, లిమిటెడ్ టైం ఓన్లీ అన్నాడు. వెనకాల తిప్పి చూస్తే డైరెక్ట్ కీ ఉంది. ఆల్ రైట్, స్క్రాచ్ చేస్తే ఈ నంబర్ ఒకవేళ ఈ లిస్ట్ లో ఉంటే మనకి ఏదో ఒక గిఫ్ట్ వస్తుందంట. ఆల్ రైట్, సో 74937. ఆల్ రైట్, సో మనకి ఇప్పుడు $2500 ఇన్స్టాంట్ క్యాష్ వస్తుందంట. ఆల్ రైట్, సో ఇప్పుడు మనకి $2500 ఇన్స్టాంట్ క్యాష్ వస్తుందంట. ఇలాంటివి చూసినప్పుడే మన జీవితంలో కూడా కొంచెం లక్ ఉందని అనిపిస్తుంది. బట్ క్రేజీ అడ్వర్టైజ్మెంట్ కదా. ఇక్కడ లోపలేమో $3500 ది డిస్కౌంట్ చెక్ అంట. జీవితంలో మనకి ఇంత పెద్ద బంపర్ ఆఫర్ ఎప్పుడు రాలేదు. అందుకే నన్ను చూస్తుంటే నాకే గర్వంగా ఉంది. కీస్ ఇచ్చిండ్రు, వోక్స్ వ్యాగన్ కూడా ఇచ్చేస్తే అట్లా నేను నడుచుకుంటూ ఇండియాకి వెళ్ళిపోతా. జైన్. 1 hour later. మంచిగా స్నానం చేసి ఫ్రెష్ అయిపోయినా. ఇట్స్ అబౌట్ 8:20 PM రైట్ నౌ. అండ్ ఇప్పుడే డోర్ ఓపెన్ చేసి చూస్తే వి గాట్ సమ్ ప్యాకేజెస్ టు అన్బాక్స్. ఫైనలీ ఇది ఒక్కటి కాదు రే, ఇంకోటి ఉంది. అది కూడా తెస్తున్నావు. ఇంత పెద్ద మూట ఫ్రమ్ బయట దేశం. దీంతో ఒక స్టంట్ ఉందిరమ్మా, జెర్సీ పైన చెప్తున్నావు. ఏంది మళ్ళీ అయిపోయింది అనుకున్నావా? కాదు, ఇంకా ఉంది. ఆల్రైట్, సో దిస్ ఇస్ ద థర్డ్ వన్. ఈ స్టఫ్ అంతా నాకు డెలివరీ కావడానికి దగ్గర 2 నెలలు దాటిపోయింది. పంచ్ అయితే ఎందుకు చెప్తా. ఈ 2 అన్బాక్స్ చేయడానికంటే ముందు అన్నిటికంటే ఫస్ట్ ది బెస్ట్, ది ఓజీ ఈ డబ్బా అన్బాక్స్ చేయాలి. అన్బాక్స్ చేసుకుంటా స్టోరీ చెప్తా. సో దిస్ ఇస్ the OG Nike Air Force 1. Finally we have it here. Finally I have it in my hands. And finally I owe a pair. Look at those. First కొంచెం సేపు ఈ షూస్ ఇగ్నోర్ చేద్దాం. సో మావా, ఇవి నైకీ ఎయిర్ ఫోర్స్ 1. చాలా మందికి తెలిసి ఉంటది, వీటికి ఒక చరిత్ర ఉంది. ఈ నైకీ ఎయిర్ ఫోర్స్ 1 ఫస్ట్ టైం లాంచ్ అయ్యింది 1982 ఎస్, అబౌట్ ఒక 43 years ముందు రిలీజ్ అయిన ఉండే. అండ్ ఈ రోజు వరకు కూడా ప్రపంచంలో ఫ్యాషన్ ఇండస్ట్రీలా వన్ ఆఫ్ ది బెస్ట్ పేర్ ఆఫ్ వైట్ స్నీకర్స్ అంటే ఇప్పటికీ కూడా ఎయిర్ ఫోర్స్ 1 ఉంది, విచ్ ఇస్ క్రేజీ అండ్ అమేజింగ్. ఐఎమ్ సో హ్యాపీ టు ఫైనలీ హ్యావ్ దీస్. మజా వస్తుంది. సో ఇక్కడ వీటిది కథ ఏంది, దీనికి ఎందుకు ఇంత హైప్ అంటే, సో ఒక 43 years అగో నైకీ వాళ్ళు ఫస్ట్ టైం నైకీ ఎయిర్ టెక్నాలజీ అని ఒక పేరు పెట్టి బాస్కెట్ బాల్ కోసం, అదే NBA ప్లేయర్స్ కోసం ఈ షూస్ తయారు చేసిండ్రు. అప్పట్లో ఉన్న తోప్ NBA ప్లేయర్స్ ఇవి వేసుకోగానే మార్కెట్ లో వీటి స్టాక్ ఎడుకో ఎగిరిపోయింది. అంటే ఒకసారి చూడు, ఇవి చాలా సింపుల్, చాలా క్లీన్, పెద్ద హడావిడి లేదు, చాలా మినిమల్ ఉంటాయి. ఆ 43 ఏళ్ల ముందు రిలీజ్ అయిన స్నీకర్స్ ని ఎట్లా బెటర్ చేయాలి అని చెప్పి నైకీ వాళ్ళు ట్రై చేస్తూనే ఉన్నారు. ప్రతి కపుల్ ఆఫ్ ఇయర్స్ కి దానికి ఏదో ఒక అడిషన్ చేసి ఇంకా దాన్ని మంచి చేయడానికి, బెటర్ చేయడానికి, ఫిట్టింగ్ కానీ ఇంకేదన్నా కంఫర్ట్ కానీ ఇవన్నీ చేయడానికి
చూస్తూనే ఉన్నారు. అట్లా ఈ ఫ్లో మొత్తంలో డిఫరెంట్ మోడల్ తయారు చేసిండ్రు. కొన్ని నడిచినాయి, కొన్ని అటర్ ఫ్లాప్ అయినాయి, కొన్ని ఏమో సర్వైవ్ అయ్యి ఇప్పుడు కూడా నడుస్తున్నాయి. ఇప్పుడు ప్రస్తుతం మార్కెట్ లో ఎక్కువ నడిచే 2 ఎయిర్ ఫోర్స్ స్నీకర్లు ఏందిరా అంటే, కలర్స్ గురించి మాట్లాడతలేను, మోడల్స్ గురించి మాట్లాడుతున్నా. ఫస్ట్ ఏమో ఆ ఓజీ నైకీ ఎయిర్ ఫోర్స్ 1లు, సెకండ్ ఏమో ఇప్పుడు నేను తీసుకున్నవి. ఆ నైకీ ఓజీ ఎయిర్ ఫోర్స్ ఏదైతే ఉందో ఆ షూజే, బట్ విత్ ఈజీ ఆన్ టెక్నాలజీ. అంటే బేసిక్ ఏం లేదు, షూస్ వేసుకునేటప్పుడు కొంచెం ఈజీగా వేసుకోవచ్చు, అంటే కొంచెం మనం ఫీట్ లోపల పెట్టేటప్పుడు ఈజీగా వెళ్ళిపోతుంది. అది వీటితో అడ్వాంటేజ్. ఐఎమ్ సో హ్యాపీ టు హ్యావ్ దీస్. ఎన్ని రోజులు నడుస్తాయో ఏందో తెలియదు, బట్ ఇవి కొని దాపెట్టుకోవడానికి తీసుకోలేదు, వేసుకోవడానికి తీసుకున్నా. కంప్లీట్లీ వైట్ స్నీకర్స్. యూఆర్ డెఫినెట్లీ గోనా రాక్ దిస్ గోయింగ్ ఫార్వర్డ్. ఐఎమ్ సో ఎక్సైటెడ్ అండ్ హ్యాపీ. బట్ ఫస్ట్ లెట్స్ ట్రై దిస్ ఆన్. దీస్ ఆర్ నైస్. సైజ్ కూడా పర్ఫెక్ట్ ఫిట్ అయింది. లుకింగ్ గుడ్. షూస్ ఓకే బానే ఉంది, కానీ ఇప్పుడు ఈ పర్ఫెక్ట్ షూస్ అంటే కాదు. ఈ షూస్ తో ఎక్కువ మందికి ఉండే కంప్లైంట్ ఏంటి అంటే, షూస్ వాడడం స్టార్ట్ చేసినాక చాలా తొందరగా క్రీజెస్ వస్తాయని. బట్ ఇట్స్ ఫైన్, క్లీన్ ఉంచుకుంటే చాలు, క్రీజ్ ఉన్నా పర్లేదు. ఆల్సో ఇది కొనేటప్పుడు వన్ థింగ్ టు కీప్ ఇన్ మైండ్ ఈస్ వీ హ్యావ్ టు గెట్ అ హాఫ్ సైజ్ డౌన్. నార్మల్ గా నా షూ సైజ్ US 10, సో ఐ గాట్ దీస్ ఇన్ 9.5 అండ్ ద ఫిట్ ఈస్ గుడ్. సో అది షూస్ లేదు పంచాయతీ. అగైన్ ఐఎమ్ సో హ్యాపీ టు హ్యావ్ దీస్. ఎప్పటి నుంచో జీవితంలో కనీసం ఒక్కసారి కొనుక్కోవాలి అని ఉంటుండే. ఫైనలీ ఐ బాట్ దీస్. ఇస్తీము. Dude, like there is so much stuff in here. అది మ్యాటర్. దీంట్లో కొన్ని ఉన్నాయి మంచివి అండ్ కొన్ని ఉన్నాయి ఎందుకు ఆర్డర్ చేసినో నాకు తెలియదు. ఫస్ట్ బాగా పనికొచ్చే ఐటమ్స్ చూద్దాం. దిస్ ఇస్ నైస్. కిచెన్ కోసం బౌంటీ పేపర్ హోల్డర్. దిస్ ఇస్ నైస్. క్యాబినెట్ కి దానికన్నా స్టిక్ చేసేస్తే స్పేస్ సేవ్ అవుతుంది. సెట్. అండ్ నెక్స్ట్ ఐ హ్యావ్ అ కపుల్ ఆఫ్ స్టీల్ స్ట్రాస్. ఈ మధ్య మనకి కోల్డ్ కాఫీ ఎక్కువ అవుతుంది, సో పనికొస్తాయి. దిస్ ఈస్ అ నైస్ పర్చేస్. ఇదేందో సో దిస్ ఈస్ అ హెడ్ ఫోన్ హోల్డర్. ఇది డైరెక్ట్ మన డెస్క్ మౌంట్ అయిపోతుంది, మన హెడ్ ఫోన్ ఇక్కడ హ్యాంగ్ చేసుకోవచ్చు. బట్ ఇఫ్ యూ రిమెంబర్ సోనీ XM6 కూడా ఉండే కదా, అవి రిటర్న్ ఇచ్చేసిన. ఎందుకంటే అంటే కంటిన్యూగా ఒక 4-5 అవర్స్ పెట్టుకుంటే నాకు కొంచెం ఆ స్క్విషీ ఫీలింగ్ వస్తుండే. సో కంటిన్యూస్ యూసేజ్ కి నాకు అది యూజ్ కాదని అర్థమైంది, అందుకని రిటర్న్ ఇచ్చేసిన. బట్ నౌ వీ హ్యావ్ దిస్. ఓకే. అండ్ నెక్స్ట్ ఐ హ్యావ్ 2 స్మాల్ పర్ఫ్యూమ్ హోల్డర్స్. దిస్ ఇస్ నైస్. బాగుంది. ఇంతగానో మెకానిజం ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ యా బాగుంది. ఇదేందో I got a small action figure. Let me show you what this is exactly. ఇటు చూడు. ఏంది జస్ట్ అంతే అనుకున్నావా? నో, అది మ్యాటర్. జాయ్స్టిక్ హోల్డర్. అండ్ నెక్స్ట్ ఒక 3 దిక్కుమాల పర్చేస్లు ఉంటాయి. ఎందుకురా అంటే నేను పెట్టినాకంతే. దాంట్లో ఒకటి ఇది. ఆనియన్ కట్ చేసి ఫ్రిడ్జ్ లో పెడతాం కదా, దానికోసం ఒక డబ్బా. హీహీ ఏమో మంచిగుంది. ఆల్సో నిమ్మకాయ కట్ చేసి కూడా పెడతాం కదా, దానికోసం కూడా ఒక డబ్బా. 2 మంచిగున్నాయి. అంతే అనుకున్నావా? అక్కడే పప్పులో కాలేసావు. అవకాడో కట్ చేసి ఫ్రిడ్జ్ లో పెడతాం కదా, దానికోసం ఒక డబ్బా. క్రేజీ కదా. బట్ దిస్ ఇస్ హై క్వాలిటీ మా. దిస్ ఇస్ నైస్. లైక్ ఒక ఏలియన్ UFO లాగా ఉంది. బాగుంది. సో యా దీస్ 3. నెక్స్ట్ వీ హ్యావ్ ఫ్రెంచ్ ఫ్రైస్ ఫ్రమ్ మెక్డానల్డ్స్. అంటే ప్యాకెట్స్ కోసం క్లిప్పులు మా. మన దగ్గర ఆల్రెడీ ఇవి ఉన్నాయి. ఇండియా నుంచి వచ్చేటప్పుడు డిమార్ట్ లో కొనుక్కొని వచ్చిన, బట్ మెక్డానల్డ్స్ లేవు, అందుకే వేసేసా. ఓ దిస్ ఇస్ నైస్. టేబుల్ పైన మంచి డెకార్ పీస్ లాగా పెట్టుకోవచ్చు. బాగుంది. లుక్స్ గుడ్. అండ్ వీ హ్యావ్ అ కప్ హోల్డర్ ఫర్ డెస్క్. ఇదెందుకురా అంటే, ఇక్కడ టేబుల్ పైన గ్లాస్ లో వాటర్ పెట్టి ఎన్నిసార్లు ఉల్కబోసిన్నో నాకే తెలుసురా. నౌ వీ కెన్ డూ దిస్. ఆల్ సెట్. హోప్ఫుల్లీ ఇప్పటి నుంచి వాటర్ కొంచెం ఉల్కపోయడం తగ్గుతుంది అనుకుంటున్నా. ఒక 2-3 రోజులు అయితే కానీ చెప్పలేం. బట్ యా దిస్ ఇస్ నైస్. ఆల్సో హెడ్ ఫోన్స్ ఉంటే ఇక్కడ పెట్టుకుంటుండే. అండ్ వీ హ్యావ్ వన్ మోర్ డెస్క్ యాక్సెసరీ విచ్ ఇస్ దిస్. వెల్ దిస్ ఇస్ అ మినీ స్టోరేజ్ యూనిట్. చూడ్డానికి బానే ఉంది. సడన్ గా మనం లేనప్పుడు దాన్ని మన కింద పడకపోతే అదే హ్యాపీ. అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ సమ్ డెకార్ స్టఫ్ ఫర్ లివింగ్ రూమ్. ఫస్ట్ వీ హ్యావ్ 2 హ్యాంగింగ్ ప్లాంట్స్. ఏదో ఒక దగ్గర సెట్ చేయాలి. ఆ ప్లాంట్స్ ని హ్యాంగ్ చేయడానికి కొన్ని హుక్స్, ఒక 2 ట్రాన్స్పరెంట్ ఫ్లవర్ వేస్లు, అండ్ ఈ ఫ్లవర్ వేస్లలో పెట్టడానికి కొన్ని గడ్డి లాంటి చెట్లు, సంథింగ్ లైక్ దాట్. అండ్ నెక్స్ట్ మన దగ్గర కొన్ని హ్యాంగింగ్ లీవ్స్ ఉన్నాయి లివింగ్ రూమ్ కోసం, సేమ్ దానిలాగా. కాకపోతే ఈసారి వి గాట్ యూకలిప్టస్. అండ్ నెక్స్ట్ మన దగ్గర ఈ ఆర్టిఫిషియల్ ప్లాంట్ ఉంది కదా, సేమ్ ఇంత పెద్ద ఇంకా 2 చెట్లు ఆర్డర్ చేసి. బట్ ఈసారి బనానా ట్రీ, 2 బనానా ట్రీస్. అండ్ రేపు దీంతో 1 నిమిషంలో చెట్టు ఎట్లా పెంచాలో చూపిస్తా. అండ్ దాని తర్వాత లివింగ్ రూమ్ లో హ్యాంగ్ చేయడానికి వి హావ్ దిస్ బొహెమియన్ స్టైల్ హ్యాంగింగ్ లీవ్స్. వాల్ కి హ్యాంగ్ చేస్తే బాగుంటుంది. ఆల్సో టు మ్యాచ్ విత్ ది లివింగ్ రూమ్ ఎస్థెటిక్స్. కౌచ్ మీద త్రో పిల్లో కోసం కొన్ని పిల్లో కవర్స్ ఆర్డర్ చేసిన. బట్ మన కౌచ్ పైన పిల్లోస్ లేవు, అవి ఆర్డర్ చేసేది ఉంది, చేద్దాం. బట్ యా ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే మంచిగా ఉంది క్వాలిటీ అయితే. దీస్ ఆర్ గుడ్. అయిపోయింది అనుకున్నావా? ఇంకా ఉంది. వీ హ్యావ్ 3 లార్జ్ 40x50 సెంటీమీటర్స్ వి ఫోటో ఫ్రేమ్ లివింగ్ రూమ్ వాల్ కోసం. ఇది ఇప్పుడు కాదు, రేపు ఓపెన్ చేద్దాం. అండ్ లివింగ్ రూమ్ అంతా ప్రాబబ్లీ రేపు థర్స్డే కాబట్టి ఆఫీస్ నుంచి కొంచెం తొందరగా వస్తే రేపు కూర్చొని సెట్ చేద్దాం. ఇఫ్ నాట్ వీకెండ్ అవుతుంది. బట్ యా దిస్ ఇస్ గోయింగ్ టు బి అ లిటిల్ సర్ప్రైజ్ ఫర్ యు ఆల్. ప్రస్తుతానికి పక్కన వేసేస్తాం. Much later. It's 12:15 right now and I'm a little hungry bird. సో ఆలు కర్రీతో తినడానికి ఒక చపాతీ
చపాతీ చేసుకున్నా. అప్పటి నుంచి ఒక వీడియో ఎడిట్ చేస్తుండే. ఫస్ట్ తినాలి, కొంచెం తినేసి తిన్న తర్వాత ఓపిక ఉంటే ఎడిట్ పని కొంచెం చూసుకొని పడుకుందాం. Much later. 153 కొత్తగా ఏమైంది అనుకునేదే కదా అయింది. తినేసి అప్పటి నుంచి ఒక గంటన్నర నుంచి మంచిగా ఎడిట్ చేసుకుంటూ కూర్చున్నా. ఆల్ డన్, ఐమ్ సార్ట్ ఆఫ్ ఎగ్జాస్టెడ్ ఫర్ ద డే. రేపు మళ్ళీ పొద్దున్నే లేచి ఆఫీస్ పోవాలి. ప్రస్తుతానికి కొంచెం కష్టాలు తప్పవు, ఎందుకంటే పెండింగ్ వర్క్ ఎక్కువ ఉంది కాబట్టి. ఇట్స్ ఫైన్, కుచ్ పాతా హే కుచ్ కోతా హే, హమ్ బామ్ లగా దేంగే. చాలాసేపటి నుంచి మంచిగా పని చేసినా కదా, ఇప్పుడు ప్రశాంతంగా హ్యాపీగా గుండెల మీద చేసుకొని పడుకోవచ్చు. మీరు మాత్రం ఈ రోజు అసలు టైం వేస్ట్ చేయకండి. ఈ వీడియో ఇప్పుడు మీరు చూస్తున్నారు కాబట్టి యూజ్ యువర్ టైం వైస్లీ. ఇట్ ఈస్ ది ఓన్లీ రిసోర్స్ విచ్ యూ కెనాట్ బై అగైన్. ప్లీజ్ లెట్స్ ఆల్ యూజ్ ఇట్ వైస్లీ టుడే. ఎనీవేస్ మనం రేపు కలుద్దాం, ఇచ్చి పడేద్దాం. సో అది కథ. అండ్ యా, అంతే మరి, బై.